సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి ఏకాదశంలో ఉన్న దేవగురువైన బృహస్పతి ఒక్కరు మాత్రమే యోగిస్తున్నారు. ప్రతి అడుగు ఆచితూచి వేయండి. ముఖ్య కార్యక్రమాల్లో మీరు చేసే కృషిపైన విజయం ఆధారపడి ఉంటుందని గమనించి పనులు మొదలుపెట్టండి. ఏకాగ్రతతో పనిచేస్తే కార్యసిద్ధి లభిస్తుంది. మీ ఏకాగ్రతకు భంగం కలిగించేవారు వెంటనే ఉంటారు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. కొందరు కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే ప్రణాళికలని అమలు చేయండి. పనులు మధ్యలో వాయిదా వేయకుండా చేయాలా వద్దా అనే అనుమానం రాకుండా మనసా వాచా కర్మణ శ్రద్ధతో పనిచేస్తే విజయం తథ్యం. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలుంటాయి. శ్రమ పెరుగుతుంది. గుర్తింపు కోసమై నిరంతర సాధన చేయండి. ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో తలదూర్చవద్దు. ఆవేశంగా ప్రవర్తించవద్దు. తన శాంతమే తనకు రక్ష అన్న సూత్రాన్ని సర్వదా అమలు చేయండి. తోటి వారితో సౌమ్యంగా సంభాషించాలి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేస్తే మంచిది. జరగబోయే పరిస్థితులను, రాబోయే ఫలితాలను ముందుగానే అంచనా వేసి దానికి తదనుగుణంగా పావులు కదపాలి. విశేషమైన కృషి ద్వారా విఘ్నాల నుండి బయటపడాలి. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించడం మంచిది. ఈశ్వర దర్శనం కూడా మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం అగ్నికి అర్పించాలి.